ఓం శాంతి 12/12/78 అవ్యక్త మురళి. పరోపకారిగా ఏ విధంగా అవ్వాలి? గుణసాగరుడు, సదాదాత, సర్వశక్తివంతుడైన శివబాబా మాట్లాడుతున్నారు. ఈరోజు ఆత్మిక పూల తోటను అనగా సదా ఆత్మిక గులాబీలైన పిల్లల యొక్క సంఘటనని చూసి బాప్దాదా ప్రతి బిడ్డ యొక్క విశేషతని చూస్తున్నారు. పిల్లల్లో 3 రకాలైన విశేషతలు ఉన్నాయి. ఒకటి, సదా తమ ఆత్మీయత యొక్క స్థితిలో స్థితులయ్యేవారు, అంటే సదా వికసించి ఉన్నవారు. ఈరోజు ఆత్మిక పూల తోటలో బాప్దాదా ఆత్మిక గులాబీలను చూస్తున్నారు. వీరిలో కూడా 3 రకాలైన పిల్లల్ని చూస్తున్నారు బాబా. మొదటి రకం వారు ఆత్మీయత యొక్క స్థితిలో స్థితులయ్యేవారు, అంటే సదా వికసించి ఉన్న గులాబీలు. 2, ఆత్మీయత యొక్క స్థితిని అనుసరించి సదా వికసించి లేరు, కానీ నిశ్చయ స్వరూపులుగా ఉన్న కారణంగా రూపం యొక్క సుందరత మంచిగా ఉంది. 2వ రకం పిల్లలకు రూపం బాగుంది, కానీ ఆత్మీయత యొక్క సువాసనతో సదా వికసించి లేరు. 3, బాబాతో స్నేహం మరియు సంబంధం ఆధారంగా సదా వికసించి ఉన్నా కూడా స్నేహం మరియు సంబంధం యొక్క సువాసన భరితంగా ఉన్నారు. 3వ రకం వారు స్నేహం, సంబంధం రెండింటితో సగమే వికసించున్నారు, అయినా కానీ స్నేహం మరియు సంబంధం యొక్క సువాసన భరితంగా ఉన్నారు. ఇలా ఈరోజు 3 రకాలైన ఆత్మిక గులాబీలున్న ఆత్మిక పూల తోటను చూసి బాప్దాదా సువాసనను ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు అడగండి, నేనెవరు అని. సదా ఆత్మీయతతో ఉండేటువంటి వికసించి ఉన్న ఆత్మిక గులాబీనా, లేక నిశ్చయంతో సుందరమైన రూపం కలిగిన గులాబీ పుష్పాన్న, లేక స్నేహం సంబంధంతో కేవలం సగం వికసించి సువాసన భరితంగా ఉన్నటువంటి ఆత్మిక గులాబీనా అని మీకు మీరు స్వయాన్ని చూసుకోండి. మొదటి నెంబర్ అవటంలో ఏది లోపంగా ఉందో దాన్ని నింపుకుని సంపూర్ణంగా అవ్వండి. మొదటి నెంబర్ సదా వికసించి ఉన్నటువంటి ఆత్మిక గులాబీ. ఈ గులాబీగా అవ్వటంలో మీకు ఏదైతే లోపం ఉందో అది నింపుకుని సంపూర్ణంగా అవ్వండి. ఎందుకంటే సంపూర్ణుడైన తండ్రి యొక్క పిల్లలు కూడా తండ్రి సమానంగా సంపూర్ణంగా ఉండాలి. ప్రతి బిడ్డ యొక్క లక్ష్యం కూడా సంపూర్ణంగా అవ్వాలి అని. కనుక లక్ష్యం అనుసరించి సర్వ లక్షణాలు మీలో నింపుకుని స్వయం సంపన్నంగా అవ్వండి. అయితే స్వయం సంపన్నంగా సంపూర్ణంగా అయ్యేటందుకు విశేష ధారణలు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఈరోజు సదా బ్రహ్మచారి అంటే బ్రహ్మాచారి మరియు సదా పరోపకారి. సదా బ్రహ్మచారిగా ఉండటం అంటే బ్రహ్మాచారి, బ్రహ్మాబాబా యొక్క అడుగులో అడుగు వేయాలి, మరియు సదా పరోపకారిగా ఉండాలి. ఈరోజు బాబా పరోపకారి ఆత్మల యొక్క పరిభాష చెప్తున్నారు. పరోపకారి ఆత్మల యొక్క పరిభాష చాలా సహజమైనది మరియు అతి గుహ్యమైనది కూడా. పరోపకారి ఆత్మల యొక్క లక్షణాలు. 1, పరోపకారి అంటే ప్రతి సమయం బాబా సమానంగా ప్రతి ఆత్మలో గుణాలనే చూస్తారు.
పరోపకారి ఆత్మ అంటే బాబా ఎలాగైతే ప్రతి బిడ్డలో గుణాలనే చూస్తారు, ప్రతి బిడ్డ యొక్క గుణాలనే మాలనే స్మరిస్తూ ఉంటారు. మొదటి నెంబర్ బిడ్డని కూడా బాబా విశేష దృష్టితో చూస్తారు, చివరి నెంబర్ బిడ్డను కూడా విశేష దృష్టితో చూస్తారు. ఎందుకంటే బాబా యొక్క విశేషత ఏంటంటే ప్రతి ఆత్మలో గుణాలనే చూస్తారు తప్ప అవగుణాలని చూడరు. కనుకనే మనలో 36 అవగుణాలున్నా బాబా మనలో ఉన్న విశేషతని చూసి తన బిడ్డలుగా ఎంచుకున్నారు. అలాగే మీరు కూడా పరోపకారిగా కావాలంటే బాబా సమానంగా ప్రతి ఆత్మలో గుణాలనే చూస్తూ ప్రతి ఆత్మని విశేషాత్మగా భావించాలి. 2. పరోపకారులు ఎవరి యొక్క బలహీనత లేదా అవగుణాన్ని చూసినా కానీ తమ శుభభావనతో, సహయోగం యొక్క కామనతో ఆత్మను కూడా గుణవంతంగా అయ్యేటువంటి శక్తిని దానమిస్తారు. పరోపకారి ఆత్మకు ఇతరాత్మల యొక్క బలహీనత, అవగుణం కనిపించినా కానీ అది మనసులో పెట్టుకోరు. ఎలాగైతే బాబా మనలో ఎన్ని అవగుణాలు, బలహీనతలు ఉన్నా కానీ నా బిడ్డ ముందుకు వెళ్తుంది అనే శుభభావనతో మనకి సహాయం చేస్తూ ముందుకు తీసుకువెళ్తారో, అలాగే పరోపకారి ఆత్మ అంటే ఎవరిలోనైనా ఏదైనా బలహీనత కనిపించినా, అవగుణం కనిపించినా అది 10 మందికి వర్ణన చేయకుండా, తన మనసులో ఉంచుకోకుండా ఆ ఆత్మ పట్ల కూడా శుభభావన పెట్టుకుని ఆత్మకి శక్తిని సహయోగ రూపంలో ఇస్తూ ఆ ఆత్మని కూడా గుణవంతంగా చేస్తుంది. 3. పరోపకారి అంటే సదా బాబా సమానంగా స్వయం యొక్క ఖజానాలను సర్వాత్మలకి ఇచ్చే దాత రూపంలో ఉంటారు. ఎలాగైతే బాబా దాత, బాబా మనకు అన్ని ఖజానాలు ఇస్తున్నారు. గుణాలు, శక్తులు, జ్ఞానం, సంతోషం, సంపద అన్ని ఖజానాలతో మనల్ని నిండుగా చేస్తున్నారు. అలాగే పరోపకారి ఆత్మ అంటే బాబా సమానంగా అయ్యి బాబా ద్వారా సర్వ ఖజానాలు తనలో నింపుకుని సర్వాత్మలకి ఇచ్చేటువంటి దాత రూపంలో ఉంటుంది. 4. పరోపకారులు సదా స్వయాన్ని ఖజానాలతో సంపన్నంగా నిశ్చింత చక్రవర్తిగా అనుభవం చేసుకుంటారు. నిశ్చింత అంటే ఏ చింత ఉండదు. సంకల్పంలో కూడా చింత యొక్క సంస్కారం అనుభవం అవ్వదు. పరోపకారులు అంటే సదా నిశ్చింత చక్రవర్తులు. వారికి ఏ ఆలోచనలో కూడా చింత అనే సంస్కారం ఉండదు. 5. పరోపకారి అంటే సదా విశేషంగా తమ మనస్సు అనగా సంకల్ప శక్తి ద్వారా, వాణి శక్తి ద్వారా, తమ సాంగత్యం యొక్క రంగు ద్వారా, సంబంధం యొక్క స్నేహం ద్వారా, సంతోషం యొక్క తరగని ఖజానా ద్వారా అఖండ దానం చేస్తూ ఉంటారు. ఎలా అయితే బాబా ప్రతి ఆత్మకి దాత అయ్యి అఖండంగా దానమిస్తూ ఉంటారో, అలాగే పరోపకారి ఆత్మలు కూడా సంకల్పాల ద్వారా, మాటల ద్వారా, తమ సాంగత్యం అనే రంగు ద్వారా, సంబంధ సంప్రదింపుల ద్వారా, సంతోషం యొక్క తరగని ఖజానా ద్వారా ప్రతి ఆత్మకి అఖండంగా దానం చేస్తూ ఉంటారు. ఏ ఆత్మకి ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటారు. ఈ ఆత్మ సంపర్కంలోకి ఎవరు వచ్చినా కానీ సంతోష ఖజానాతో సంపన్నమై వెళ్తారు. ఏ ఆత్మ వీరి సంపర్కంలోకి వచ్చినా సంతోషాన్ని అనుభవం చేసుకుని వెళ్తుంది. అటువంటి అఖండ మహాదానిగా ఉంటారు.
విశేష సమయంలో లేదా సంపర్కంలో ఉండే కొద్దిమంది ఆత్మలకే దానిగా ఉండరు. సర్వుల కొరకు సదా మహాదానిగా ఉంటారు. పరోపకారి అంటే విశేషంగా ఏదైనా ప్రోగ్రాం ఉన్న సమయంలో లేదా మన సంపర్కంలో ఉండేటువంటి కొద్దిమంది ఆత్మలకే ఏది కావాలంటే అది దానం చేయటం కాదు. సర్వాత్మలకి సదా మహాదానిగా అఖండదానిగా ఉంటారు. సర్వాత్మలకి ఏ సమయంలో ఏ శక్తి కావాలన్నా, ఏ ఖజానా కావాలన్నా, ఏ ప్రాప్తి కావాలన్నా ఇచ్చేటువంటి మహాదానిగా ఉంటారు. పరోపకారులు అంటే స్వయం సంపన్నంగా ఉంటారు కనుక ఏ ఆత్మ నుండైనా ఏదైనా తీసుకోవాలి అనేటువంటి కోరిక వారికి ఉండదు. పరోపకారి ఆత్మలు బాబా ఇచ్చినటువంటి సర్వ ఖజానాలతో నిండుగా ఉంటారు కనుక వారికి ఎప్పుడూ కూడా ఇతరాత్మ నుంచి ఏదైనా తీసుకోవాలి అనేటువంటి కోరిక ఉండదు. ఎందుకంటే అన్నీ బాబా నుండి తీసుకుని నిండుగా ఉంటారు. వారే ఇతరాత్మలకి ఇచ్చేవారిగా ఉంటారు కనుక ఏ ఆత్మ నుంచి ఏది కోరుకోరు. వీరు చేస్తే నేను చేస్తాను, వీరు మారితే నేను మారతాను, కొంచెం వారు మారితే కొంచెం నేను మారతాను. ఆ ఆత్మ ఒక విషయం పరివర్తన అయితే నేను 10 విషయాలలో పరివర్తన అవుతాను. ఇలా సంకల్పంలో కూడా రారు, ఇలా ఆలోచించరు. ఎవరు చేసినా చేయకపోయినా నేను చేస్తాను, నేను పరివర్తనై చూపిస్తాను అనుకుంటారు. కానీ ఫలానా ఆత్మ చేస్తే నేను చేస్తాను, ఫలానా వారు మారితే నేను మారుతాను, ఒక విషయంలో వారు మారితే నేను 10 విషయాల్లో పరివర్తన అవుతాను, ఇలాంటి భావనలు పెట్టుకునే వారిని పరోపకారి అని అనరు. ఇలాంటి భావనలు పెట్టుకోవటం కూడా వ్యాపారం చేయటం అవుతుంది. మహాదాని అయ్యి అందరికీ ఇవ్వటానికి బదులు వారిస్తే నేను ఇస్తాను, వారు చేస్తే నేను చేస్తాను అంటున్నారంటే వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులుగా అయిపోతున్నారు. వారింతిస్తే నేను ఇంతిస్తాను, ఎప్పుడూ నేనే వంగి ఉండాలా, నేనే ఇస్తూ ఉండాలా, ఎంతవరకు మరియు ఎప్పటి వరకు అలా చేస్తాను, ఇలాంటి సంకల్పాలు ఇచ్చే దాతలకు ఉండవు. దాత అంటే ఇస్తూ వెళ్ళిపోతారు, అంతేకాని ఫలానా వాళ్ళు ఇస్తే నేను ఇస్తాను, నేనే వంగి ఉండాలా, నేనే ఇస్తూ ఉండాలా, ఎంతవరకు ఇస్తూ ఉండాలి, ఇలాంటి సంకల్పాలు దాతలకి రావు. వారి దగ్గర ఏదైతే నిండుగా ఉందో ఆ ఖజానా ఇతరాత్మలకి ఇస్తూ వెళ్ళిపోతారు. ఇతరాత్మ ఏ బలహీనతకైనా వశమై ఉంటే, సంస్కారానికి లేదా స్వభావానికి వశమై ఉంటే, ప్రకృతి సాధనాలకి వశమై ఉంటే, అటువంటి పరవశాత్మ ఆ సమయంలో బికారి ఆత్మ. బికారి అంటే శక్తిహీన ఆత్మ, శక్తుల ఖజానాతో ఖాళీ ఆత్మ. బాబా అంటున్నారు, ఎప్పుడైనా ఏ బలహీనతకైనా వశమయ్యారు, స్వభావ సంస్కారాలకి వశమవుతున్నారు, ప్రకృతి సాధనాలకి వశమవుతున్నారు, ఒక ఆత్మకి మీరు వశమవుతున్నారు అంటే పరవశాత్మలు అయిపోతున్నారు. పరవశాత్మ అంటే బికారి ఆత్మ. బికారిగా అవ్వటం అంటే శక్తుల ఖజానాతో ఖాళీగా అయిపోవటం, శక్తిహీనంగా అయిపోవటం. కనుక పరోపకారి అంటే మహాదాని ఆత్మలు, బికారి ఆత్మలు కాదు. మహాదాని అంటే బికారి నుండి 1 పైసా కూడా తీసుకోవాలనే కోరిక పెట్టుకోరు. అలాగే పరోపకారి ఆత్మలు మహాదాని అయ్యి ఆత్మలకి ఇస్తూ ఉంటారు తప్ప ఎవరి నుంచి కూడా ఏది తీసుకోవాలనే కోరిక వారికి ఉండదు. వీరు మారాలి, లేదా వీరిది చేస్తే, లేదా వీరు కొంచెం సహయోగం ఇస్తే, అడుగు ముందుకు వేస్తే, ఇలాంటి సంకల్పాలు లేదా సహయోగం యొక్క భావన పరవశ శక్తిహీన బికారి ఆత్మలతో ఏం కోరిక పెట్టుకుంటారు? బాబా అంటున్నారు, వీరు మారితే నేను మారుతాను, వీరిది చేస్తే నేను చేస్తాను, వీరు కొంచెం సహయోగం ఇస్తే నేను ముందుకు వెళ్తాను,
ఇలా మీరు ఇతరాత్మల గురించి అడుగుతున్నారు అంటే, ఇతరాత్మల నుంచి సహయోగం తీసుకునే భావన పెట్టుకుంటున్నారు అంటే పరవశ ఆత్మలు మీరు, శక్తిహీన ఆత్మలు, బికారి ఆత్మలు. కనుక మీరు ఇలా ఇతరుల నుంచి కొంచెం తీసుకుని కొంచెం ఇచ్చేవారిని పరోపకారి అన్నారు. పరోపకారి అంటే సదా దాతగా ఉంటారు. తాము నిండుగా ఉంటూ ప్రతి ఆత్మకి ఇచ్చేవారిగా ఉంటారు. అంతేకాని ఇతరుల నుంచి ఏ విషయంలో కూడా కోరిక పెట్టుకోరు. 7 పరోపకారి అంటే బికారి ఆత్మల్ని సంపన్నం చేసేవారు, అపకారికి ఉపకారం చేసేవారు, నిందించేవారిని దగ్గరికి తీసుకునేవారు. పరోపకారులు తమ శుభభావనతో, స్నేహంతో, శక్తితో, మధుర మాటతో, ఉత్సాహ ఉల్లాసాల యొక్క సహయోగంతో బలహీనాత్మని శక్తివంతంగా తయారు చేస్తారు. పరోపకారులు అంటే బికారిగా, పరవశంగా, శక్తిహీనంగా ఉండే ఆత్మలు కాదు. బికారిగా ఉన్న ఆత్మల్ని సంపన్నం చేసేవారు. వారికి అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేస్తారు. తమ శుభ భావనతో, స్నేహంతో, శక్తితో, మధుర మాటతో బికారిగా ఉన్న వాళ్ళని కూడా సంపన్నంగా చక్రవర్తిగా చేస్తారు. 8 పరోపకారులు త్రికాలదర్శిగా ఉంటారు. ప్రతి ఆత్మ యొక్క 3 కాలాల గురించి ఆలోచిస్తారు, తెలుసుకుంటారు. కనుక ప్రతి ఆత్మ యొక్క సంపూర్ణ సహయోగాన్ని ఎదురుగా ఉంచుకుని ప్రతి ఆత్మ యొక్క బలహీనతను పరిశీలించి ఆ బలహీనతను స్వయంలో ధారణ చేయరు. కానీ ఆ ఆత్మ యొక్క బలహీనత అనే ముళ్ళుని కళ్యాణకారి స్వరూపంతో సమాప్తి చేస్తారు. పరోపకారులు త్రికాలదర్శిగా ఉన్న కారణంగా ప్రతి ఆత్మ ఏ రూపంలో బాబాకి సంపూర్ణ సహయోగిగా అవుతుందో ఆ సహయోగాన్ని ఎదురుగా పెట్టుకుని వారిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఒకవేళ ఆ ఆత్మలో ఏదైనా బలహీనత ఉన్నా, ఆ బలహీనత వీళ్ళకి కనిపించినా దాన్ని పరిశీలిస్తారు. కానీ స్వయంలో వారి యొక్క బలహీనత ధారణ చేయరు. ఒకవేళ ఆ ఆత్మలో బలహీనత అనే ముళ్ళు ఉంటే దాన్ని కళ్యాణకారి స్వరూపంతో సమాప్తి చేస్తారు. ముళ్ళుకి బదులు ముళ్ళుని కూడా పువ్వుగా చేస్తారు. అంతే తప్ప ఆ ఆత్మ యొక్క బలహీనతని 10 మందికి వర్ణించి మనసులో పెట్టుకుని ఆ ఆత్మని దూరం చేయరు. ఆ ఆత్మ బాబాకి చేసినటువంటి సహయోగాన్ని ఎదురుగా ఉంచుకుని ఆ ఆత్మని పువ్వులా తయారు చేసి ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఇటువంటి పరోపకారి ఆత్మ సదా సంతుష్టమని సమానంగా స్వయం కూడా సంతుష్టంగా ఉంటుంది, సర్వుల్ని కూడా సంతుష్టం చేసేవారిగా ఉంటుంది. ఇటువంటి పరోపకారి ఆత్మ స్వయం కూడా సంతుష్టంగా ఉంటుంది, సర్వాత్మల్ని కూడా సంతుష్టం చేస్తుంది, ఎవరిని అసంతుష్టం చేయదు. అద్భుతం ఏంటంటే పరోపకారి ఆత్మలు నిరాశలో ఉన్నవారికి ఆశని ఉత్పన్నం చేస్తారు. 9 ఎవరి గురించైతే అందరూ నిరాశ వ్యక్తం చేస్తారో అటువంటి వ్యక్తి లేదా అటువంటి స్థితిలో కూడా వారిలో సదాకాలికంగా ఆశాదీపాన్ని వెలిగిస్తారు. పరోపకారి ఆత్మలు ఈ వ్యక్తి మారరు అని ఎవరైతే అందరూ ఒక వ్యక్తి గురించి నిరాశ వ్యక్తం చేస్తారో అటువంటి స్థితిలో కూడా ఆత్మని కూడా పరివర్తన చేసి వారిలో ఉన్నటువంటి బలహీనతల్ని శుభ భావనతో తొలగించి వారిలో ఉన్నటువంటి బలహీనత అనే ముళ్ళని తీసి వారిని పువ్వులుగా చేసి వారిలో సదాకాలికంగా ఆశాదీపాన్ని వెలిగిస్తారు. మీ జడ చిత్రాలు ఇప్పటి వరకు కూడా అనేక ఆత్మల యొక్క అల్పకాలిక మనోకామల్ని పూర్తి చేస్తున్నాయి. బాబా అంటున్నారు, ఇప్పటికీ మీ విగ్రహాలు అనేక ఆత్మల యొక్క కోరికల్ని పూర్తి చేస్తున్నాయి. విగ్రహం ముందుకు వెళ్ళి వారు ఇష్టదేవతలైన మిమ్మల్ని మనస్ఫూర్తిగా తలుచుకోగానే వారి కోరిక ఏదైతే ఉందో అది పూర్తవుతుంది. మరి అవి కేవలం జడ చిత్రాలు.
అయితే ఆ జడ చిత్రాల యొక్క చైతన్య రూపంలో మీరిక్కడ ఉన్నారు. మీరు చైతన్య దేవతలు. మరి మీరు ఆత్మల్ని పరివర్తన చేయలేరా? ఒకవేళ ఎవరైనా మీ సహయోగి అన్నయ్య లేదా అక్కయ్య, పరివారంలో ఆత్మలు తెలివి తక్కువతనంతో లేదా చిన్న పిల్లల్లా మొండిగా అల్పకాలికమైన వాటిని సదాకాలిక ప్రాప్తిగా భావించి, అంటే అల్పకాలిక పేరు గౌరవాలను, ప్రఖ్యాతిని లేదా మరే అల్పకాలిక ప్రాప్తినైనా కోరుకుంటుంటే వారికి గౌరవం ఇచ్చి స్వయం సదా నిర్మాణంగా ఉండటమే పరోపకారిగా అవ్వటం. బాబా చెప్తున్నారు, ఎలాగైతే జడ చిత్రాలు భక్తుల యొక్క ప్రతి కోరికని పూర్తి చేస్తున్నాయో, అలాగే చైతన్య దేవతలైన మీరు పరోపకారి ఆత్మలుగా అవ్వటం అంటే బ్రాహ్మణ పరివారంలో మీ సహయోగి అన్నయ్య లేదా అక్కయ్య వారు తెలివి తక్కువతనంతో చిన్న పిల్లల్లా అల్పకాలికమైన పేరు గౌరవాల్ని కోరుకుంటుంటే లేదా అల్పకాలిక ప్రాప్తిని సదాకాలిక ప్రాప్తిగా భావించి అది కావాలని కోరుకుంటుంటే ఆ ఆత్మలకి గౌరవం ఇచ్చి ఆ పదవిని వారికి ఇచ్చి మీరు స్వయం నిర్మాణంగా ఉండటమే పరోపకారిగా అవ్వటం. ఇలా ఇవ్వటమే సదాకాలికంగా తీసుకోవటం. ఏమీ తెలియని చిన్నపిల్లలు నష్టం చేసే వస్తువుల్ని కూడా ఆటబొమ్మగా భావిస్తే వారికి ఏదో ఒకటి ఇచ్చి అప్పుడు వారి చేతిలో ఉన్నదాన్ని తీసుకుంటారు. బాబా చెప్తున్నారు, ఉదాహరణకి ఎవరైనా చిన్నపిల్లలు నష్టం చేసే వస్తువులు అంటే ఏదైనా చాకుతో అలా ఆడుకుంటున్నప్పుడు అది ఆటబొమ్మ అనుకుంటున్నారు వాళ్ళు, కానీ అది గుచ్చుకుంటే నష్టమని వాళ్ళకి తెలియదు. అప్పుడు మీరేం చేస్తారు? వారికి వేరొక వస్తువు ఇచ్చి ఆ చేతిలో ఉన్న చాకుని లాక్కుంటారు. అలాగే ఇక్కడ కూడా బ్రాహ్మణ ఆత్మలలో కొంతమంది తెలివి తక్కువ పిల్లలు చిన్న పిల్లల్లాగా ఈ అల్పకాలికంగా పేరు గౌరవం మర్యాద అల్పకాలిక పదవి ప్రాప్తి ఇవే సదాకాలిక ప్రాప్తులు అనుకుని ఆ ఆత్మలకి లభిస్తుంది మాకు లభించట్లేదు అని మొండిగా అవి కావాలి అని కోరుకున్నప్పుడు బాబా అంటున్నారు, ఆత్మలు తెలివి తక్కువ పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వారికి మీరు అవి ఇచ్చేసి మీరు నిర్మాణంగా అయిపోండి. ఇదే పరోపకారం. చూడండి, చిన్నపిల్లల దగ్గర నష్టం చేసే వస్తువుని మనం మొండిగా తీసుకుంటే సదాకాలికంగా నష్టం జరుగుతుంది. అదే వేరే వస్తువు ఇచ్చి ఆ వస్తువుని తీసుకుంటే వారు స్వతహాగానే ఆ వస్తువుని ఇచ్చేస్తారు. అలాగే ఇప్పుడు బ్రాహ్మణ పరివారంలో తెలివి తక్కువ ఆత్మలు చిన్న పిల్లల్లాగా అల్పకాలిక ప్రాప్తిని అంటే సదాకాలికంగా నష్టం చేసే విషయాలను తమ కళ్యాణ సాధనంగా అనుకుంటున్నారు. బాబా చెప్పారు, ఈ పేరు గౌరవం మర్యాదలు ఇవన్నీ కూడా అల్పకాలిక ప్రాప్తులు తప్ప సదాకాలిక ప్రాప్తులు కాదు. బాబా మనకి ప్రత్యక్ష ఫలాన్ని ఇస్తున్నారు. ఈ ప్రత్యక్ష ఫలాన్ని తీసుకోకుండా స్థూలంగా ఈ పేరు గౌరవాల్ని మనం కోరుకుంటే బాబా అంటున్నారు, మీరు పచ్చి పండుని తినేస్తున్నారు. ముగ్గకుండా ఫలాన్ని తినేస్తున్న కారణంగా మీరు భవిష్యత్తుకి జమ చేసుకోలేకపోతున్నారు. ఈ విషయాలు ఆ తెలివి తక్కువ ఆత్మలకి చిన్నపిల్లలు కనుక తెలియక ఈ పేరు గౌరవం మీకు వస్తుంది మాకు రావట్లేదు అని చెప్పి వారు కోరుకుంటున్నప్పుడు మీరు ఆ విషయాలను వారికి ఇచ్చేసి మీరు నిర్మాణంగా అయిపోండి. ఆత్మలకి అర్థం కావట్లేదు. ఈ సంగమయుగంలో అల్పకాలికంగా లభించే ఈ పేరు గౌరవాలు సదాకాలిక ప్రాప్తి అనుకుంటున్నారు. కానీ వీటి వలన భవిష్యత్తుకి ఏమీ జమ కాదు, మనం ఇక్కడే ఫలం తినేస్తున్నాం, వీటి వలన ఉపయోగం లేదు, ఈ యొక్క ప్రాప్తులు ఈ యొక్క పదవులు ఇవన్నీ ముళ్ళకుర్చి నష్టం చేసే విషయాలు అని తెలుసుకోవట్లేదు.
ఇవే కళ్యాణ సాధనంగా భావిస్తున్నారు. పేరు లభిస్తే, గౌరవం లభిస్తే, అల్పకాలిక ప్రాప్తి, పదవి లభిస్తే మేము చాలా గొప్పవాళ్ళు అయిపోయాం అనుకుంటున్నారు. కనుక వారిని బలవంతంగా ఆ విషయాల నుంచి తొలగిస్తే చింతలోకి వచ్చేసి వారి పురుషార్థి జీవితాన్ని సమాప్తి చేసేసుకుంటారు. త్యాగి తపస్వి ఆత్మలకి అనుకోకుండానే పేరు, గౌరవం, పదవి అన్నీ లభిస్తాయి. అది వారు కోరుకోకుండా వస్తాయి. కానీ కొంతమంది పిల్లలు కొంచెం సేవ చేసి ఆ ఆత్మలకు ఎక్కువ పేరు, గౌరవం వస్తుంది, మాకు రావట్లేదు అనుకుంటూ వారు కూడా అవి సదాకాలిక ప్రాప్తి అనుకుని కోరుకుంటున్నారు. కానీ బాబా చెప్తున్నారు, ఈ సమయంలో మీరు బాబా పేరుని ప్రఖ్యాతి చేయాలి. అంతేకాని మీ పేరు, గౌరవం, మర్యాద ఇలాంటి అల్పకాలిక ప్రాప్తులను మీరు కోరుకుంటే భవిష్యత్తు యొక్క సదాకాలిక ప్రాప్తి మీకు సమాప్తి అయిపోతుంది. భవిష్యత్తుకి ఏమీ జమ కాదు. ఇక్కడే మీరు సేవ చేశారు, ప్రాప్తి వచ్చింది, వెంటనే సమాప్తి అయిపోయింది. ఈ విషయాలు తెలియక కొంతమంది బ్రాహ్మణ పిల్లలు, అమాయకాత్మలు అవే సదాకాలిక ప్రాప్తి అనుకుని అవి కావాలని కోరుకుంటున్నారు. వారికి చెప్పినా అర్థం కావట్లేదు. వారిని ఆ విషయాల నుంచి మనం బలవంతంగా తొలగిస్తే వీరికి వస్తుంది, మాకు రావట్లేదు అని చింతలోకి వచ్చేసి వారి పురుషార్థి జీవితం నుంచి కూడా వేరైపోతారు. అందువలన అలాంటి తెలివి తక్కువ ఆత్మలకి ఏదో ఒకటి ఇచ్చి సదాకాలికంగా వీటి నుంచి విడిపించాలి. ఏదో ఒక ప్రాప్తి ఇచ్చి వారికి స్థూలంగా ఎంతో కొంత గౌరవం ఇచ్చి ఏదో ఒక ప్రాప్తిని, పదవిని ఇచ్చి సదాకాలికంగా వారికి తర్వాత ఈ బాబా యొక్క పాయింట్స్ చెప్పి వాటి నుంచి విడిపించాలి. ఇలా యుక్తియుక్తంగా నడవటం ద్వారా అల్పకాలిక బికారి ఆత్మ స్వతహాగానే తెలివి తక్కువ నుండి తెలివైనదిగా అయిపోతుంది. ఇలా యుక్తియుక్తంగా వారికి చెప్పటం ద్వారా అల్పకాలిక కోరికలు కోరుతున్నారు వారు, అదే సదాకాలిక ప్రాప్తి అనుకుంటున్నారు. కనుక అల్పకాలిక బికారి ఆత్మను ఎప్పుడైతే మీరు యుక్తియుక్తంగా నడిపిస్తారో అప్పుడు వారి తెలివి తక్కువతనం సమాప్తి అయిపోతుంది, తెలివి వస్తుంది. అప్పుడు ఇవి అల్పకాలిక సాధనాలు అని స్వయమే అనుభవం చేసుకుంటుంది. అప్పుడు మనం చెప్పక్కర్లేకుండానే ఈ పేరు, గౌరవం, మర్యాదలు, సాధనాలు ఇవన్నీ అల్పకాలికమని వారికి అర్థమవుతుంది. ఇలా పరోపకారి అంటే బ్రాహ్మణ పరివారంలో తెలివి తక్కువ ఆత్మలపై కూడా దయ చూపించాలి. ఇటువంటి పరోపకారులు స్వతహాగానే ఉపకారిగా ఉంటారు. ఇలా బాబా మనకి పైన అన్ని లక్షణాలు కూడా పరోపకారి ఆత్మల యొక్క లక్షణాలు చెప్పారు. ఈ లక్షణాలు ధారణ చేసేవారు స్వతహాగానే ఉపకారిగా అవుతారు. ఎందుకంటే ఇవ్వటమే స్వయానికి తీసుకోవటం. ఎంతెంత ఇతరులకు ఇస్తూ ఉంటారో అంత మీకు స్వయం లభిస్తుంది. మహాదానులు స్వతహాగానే సర్వాధికారిగా అవుతారు. ఇలా మహాదాని అయ్యి అందరికీ ఇస్తూ వెళ్తూ ఉంటే సర్వాధికారిగా అవుతారు. మరి బాబా అడుగుతున్నారు, పరోపకారి యొక్క పరిభాష ఏమిటో అర్థమైందా? ఇటువంటి పరోపకారులే సర్వాత్మల ద్వారా మనస్సు యొక్క ఆశీర్వాదాలకు అధికారి అవుతారు. ఇలా సర్వులకి మహాదాని అయ్యి, అఖండ దాని అయ్యి ఇస్తూ వెళ్ళేటువంటి పరోపకారి ఆత్మలే సర్వాత్మల మనస్సు నుండి కూడా ఆశీర్వాదాలు పొందటానికి అధికారి అవుతారు. ఇటువంటి పరోపకారి ఆత్మలపై సదా సర్వాత్మల ద్వారా ప్రశంసల పూలవర్షం కురుస్తుంది. ఇలా ఎవరైతే పరోపకారి ఆత్మలుగా ఉంటారో వారికి సర్వాత్మల నుంచి కూడా ప్రశంస, గౌరవం అనేటువంటి పూలవర్షం కురుస్తుంది. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. మంచిది. ఈ విధంగా బాబా సమానంగా సదా ఉపకారి ఆత్మలకు స్వయం మరియు సర్వుల పట్ల శుభభావన, శ్రేష్ఠ కామన పెట్టుకునేవారికి, తరగని ఖజానాలకు యజమాని అయిన అఖండ దానులకు, మానసికంగా బలహీనంగా ఉన్నవారిని శక్తిశాలిగా తయారు చేసేవారికి, బికారిని సదాకాలిక చక్రవర్తిగా తయారు చేసేవారికి, ఇటువంటి శ్రేష్ఠాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు,
మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఈరోజు బాబా మనకి పరోపకారి ఆత్మల యొక్క లక్షణాలు చెప్పారు కనుక ఈ లక్షణాల ఆధారంగా ప్రతి ఒక్కరూ పరిశీలించుకోండి. నేను ఎంతవరకు పరోపకారిగా ఉన్నాను, పరోపకారిగా ఉండటంతో పాటు స్వ ఉపకారిగా ఎంతవరకు అవుతున్నాను అనేది మనకు మనం పరిశీలించుకుని పరోపకారిగా అయ్యి సర్వాత్మలకు అఖండ దానం మహాదానం చేస్తూ సర్వాత్మల నుండి ఆశీర్వాదాలు పొందాలి. ఓం శాంతి.